హలో అందరికీ. ఇక్కడ ఏంటా ఇదంతా అని చూస్తున్నారా? మేము ట్రిప్‌కి వెళ్తున్నాం. కొన్నిసార్లు ఇరిటేషన్‌తో ఏం చేయాలని అర్థం కానప్పుడు బయటికి వెళ్తే రిలీఫ్ వస్తది గదా! అందుకే ఇప్పుడే డిసైడ్ అయ్యాము. కానీ ప్లేస్ డిసైడ్ అవ్వల. వర్షాలు లైట్‌గా ఉన్నాయి. అందుకే వర్షాలు లేని ప్లేసెస్ అనుకొని వెళ్తున్నాం. ప్లేస్ ఏదో డిసైడ్ కాలేదు కాబట్టి బ్యాకప్‌కి జాకెట్స్ క్యారీ చేస్తున్నా. ఫటాఫటా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే డిసైడ్ అయ్యి ప్యాక్ చేయాలి అని అంటే అసలు ఏం పెట్టుకోవాలి ఏంటి అన్నది సడన్గా స్ట్రైక్ అవ్వదు కదా. అందుకే అన్ని విధాలుగా బ్యాకప్కి అన్ని క్యారీ చేసుకోవాలి. చేసేటప్పుడు ఏమున్నా లేకపోయినా వాటర్ క్యాన్ మాత్రం మ్యాండేటరీ మాకు. క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది కదా. క్లైమేట్ ఉంటే అసలు ట్రావెల్ చేస్తున్నాం అన్న ఫీల్ కూడా రాదు. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తుంటే అలసటే తెలియదు. మార్నింగే ఫుడ్ రెడీ చేస్తాను ఎప్పుడైనా సరే. అలా రెడీ చేసేసాను. ఇంకా ట్రావెల్ చేద్దాము అని చెప్పి అనుకున్న వెంటనే రైస్ కూడా ఆన్ చేసా. మనం ప్యాక్ చేసుకునే లోపు రైస్ అయితే అయిపోయిందిగా. అట్లానే అయిపోయింది. తెచ్చుకున్నాం. మంచిగా ప్లేస్ వెతుక్కున్నాం రోడ్ మధ్యలో చెట్ల కింద ఆపుకొని తిని ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాము. చూడు ఎంతమంది ఉన్నారు కింద చేపలు ఎక్కడికో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. రాజమహేంద్రవరం. అక్కడ నియర్ బై మారేడుమల్లి ఉంది. అక్కడికి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాడు కదా చంద్రుడు. సూర్యుడు ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాం. చంద్రుడు వచ్చేసరికి రీచ్ అవబోతున్నాం. మారేడుమల్లి దగ్గర వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. అమృతధార, జలతరంగిణి వాటర్ ఫాల్స్, రిజర్వాయర్స్, లంబసింగ్ నియర్ బై అన్నీ ఉన్నాయి. అన్నీ కవర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మారేడుమల్లి రూటే పాపికొండలకి పాస్ అయ్యే రూట్. పుష్ప మూవీ చాలా వరకు షూట్స్ ఇక్కడ నడిచినాయి అని విన్నా. ఇప్పుడు మనం పాస్ అవుతున్న బ్రిడ్జ్ గోదావరి 4th బ్రిడ్జ్. గోదావరి కనిపించదు, ట్రై చేశాను చీకటికి. ఫైనల్లీ డిసైడ్ అయ్యాం కదా మారేడుమల్లి వెళ్దామని. కానీ మధ్యలో వర్షం పడింది. వర్షం పడితే వాటర్ ఫాల్స్ రిస్కీ కదా. అందుకే వాటర్ ఫాల్స్ది క్యాన్సిల్ చేసుకొని రాజమండ్రికి వచ్చేసాం. గోదావరి బ్రిడ్జ్ వ్యూకి నియర్ బై రూమ్ తీసుకున్నాము. భలే కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. అసలు వెళ్తుంది కదా ట్రైన్ ట్రాక్ కింద. పైన రోడ్ వేస్, కింద గోదావరి వాటర్. అసలు లైవ్లో చూస్తుంటే వ్యూ సూపర్ ఉంది. ఆ లైట్స్ కానివ్వండి ఏదైనా. ఇది పివి నరసింహారావు పార్క్. దీని పక్కనే మ్యూజియం కూడా ఉంది. కనిపిస్తుందా గోదావరి బ్రిడ్జ్. నైట్ టైం చూసాం కదా మనం ఇదే. ఇక్కడ బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. పక్కనే ఆఫీస్ ఉంటుంది. మనం సపరేట్గా బోట్ తీసుకోవాలి అన్నా కూడా ఛార్జ్ ఉంటుంది దానికి. ఇండివిజువల్గా కానివ్వండి, లేదు ఏ బోట్ రైడ్ కావాలి అన్నది అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. లేకుండా న్యూ బ్రిడ్జ్. ఇప్పుడు మనం పుష్కర్ ఘాట్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే అన్ని బ్రిడ్జెస్ క్లియర్గా కనిపిస్తాయి.
రాజమండ్రి పుష్కరాలు విని ఉంటారు కదా, అదే ఈ ప్లేస్. కనిపిస్తుందా, ట్రైన్ పాస్ అవుతూ ఉంది. ఇది గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్, థర్డ్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసింది హెచ్సిసి. ఆర్చెస్తో ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న బ్రిడ్జ్ సెకండ్ బ్రిడ్జ్, ధవళేశ్వరం బ్యారేజ్. శ్రీ ఆర్థర్ థామస్ కాటన్ కన్స్ట్రక్ట్ చేశారు ఇది. ఆయన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ప్లస్ ఇరిగేషన్ ఇంజనీర్. ఇది కన్స్ట్రక్ట్ చేసింది 1850లో. ఇప్పుడు కనిపిస్తుంది అది గోదావరి బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్, హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఇది కన్స్ట్రక్ట్ చేసింది 1900లో. ఈ గోదావరి బ్రిడ్జ్ అన్నది 4th లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఫస్ట్ది వచ్చి అస్సాం, సెకండ్ బ్రిడ్జ్ బీహార్. అసలు మనకి నియర్ బై ఇన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయని అసలు తెలియలేదు కదా మనకి. 4th బ్రిడ్జ్ వచ్చేసి మనం నైట్ చూసాం కదా, అక్కడిది. ఈ పుష్కర్ ఘాట్లోనే చుట్టూ టెంపుల్స్ ఉంటాయి. మేము మార్నింగ్ వచ్చాం, కొన్ని టెంపుల్స్ ఓపెన్ ఉన్నాయి, కొన్ని లేవు. గోదావరి మాత, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి అందరు ఉన్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకే వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వినాయక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే శివుడు టెంపుల్ వస్తుంది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. కోటి లింగాల క్షేత్రం. ఈ శివుడు టెంపుల్ చాలా ప్లెజెంట్గా ఉంది, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. టెంపుల్కి ఎంటర్ అవుతుంటే మనం రైట్ సైడ్న విజయ గణపతి ఉంటారు. ఆయన దర్శించుకొని లోపలికి వెళ్తాం. లోపల సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, అమ్మవారు ఉంటారు. మేము ఇటు వెళ్తుంటే అటు వర్షం పడుతూనే ఉంది. ఆంధ్రాలో వర్షాలు లేవు అని ఆంధ్రాకి స్టార్ట్ అయ్యాం. ఇటు వచ్చేసరికి ఇటు వర్షం స్టార్ట్ అయింది. టెంపుల్కి దగ్గరకు వచ్చాము, ఫుల్గా వర్షం డబ్బా పడుతుంది. అది ఆగి లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని వచ్చాం. కాకపోతే ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అని అంటే అంత నీట్గా మెయింటెనెన్స్ లేదు టెంపుల్కి వెళ్ళే రూట్లో. రాజమండ్రి అయిపోయింది. ఇక్కడి నుంచి మేము ఎటు వెళ్తున్నామా అన్నది వెళ్ళే రూట్లో డిసైడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. రాజమండ్రిలో ఇంకా ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్, మార్కండేయ టెంపుల్, ఇలా చాలా ఉన్నాయి. సరే టెంపుల్స్ది కాదు ట్రావెల్ చేయటం అన్నది, వాటర్ ఫాల్స్ ఇలా వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాం. కానీ దేవుడు ఎటు తీసుకెళ్తాడో చూడాలి. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదని అసలు ఏం ఫీలింగ్ లేదు. మంచిగా దేవుడివి టెంపుల్స్ దర్శనం చేసుకుంటూ పోతున్నాం. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నామా అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.